ఇగో గిది చూసిల్లా మీ గ్రామాలలో ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ లేకపోతే ఆర్డీఓ కానీ లేకపోతే ఇతరత్ర అధికారులు ఉంటారు కదా, కలెక్టర్ స్థాయి కింద నుంచి ఇక పై వరకు అంతా ఇక పూర్తి స్థాయిలో ఒకసారి చూడుర్రి. మళ్ళీ ఇంజనీర్లు కానీ వాళ్ళు వీళ్ళు పంచాయతీ శాఖల పనిచేసేటోళ్ళు కానీ అధికారుల ఇష్టారాజ్యం ఏం జరుగుతుంది? అద్దె వాహనాల పేరుతో బిల్లులు తిరిగినట్లు రికార్డులు, పంచాయతీరాజ్లో అధికారుల నిర్వహణ, ప్రతి నెల 34,000కు పైగా కూడా వాహన బిల్లులు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు వెలుగులోకి. అద్దె వాహనదారులు ముందుకు రాకపోవడంతో సొంత వాహనాలు వినియోగిస్తున్న ఎంపీడీఓలు బిల్లుల చెల్లింపులలోనూ ఆలస్యం, తక్కువ ఇస్తుండడంతో వెనకంజ. ఇంజనీర్ల అక్రమార్కులు బినామీలతో ఆ పనులు దక్కించుకుంటున్న జిహెచ్ఎంసీకి సంబంధించిన ఇంజనీర్లు ప్రధాన కార్యాలయాల్లో కంటిన్యూ మెయింటెనెన్స్ పనులు వరుసగా వెలుగు చూస్తున్న అక్రమాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చర్య అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ రోజులలో ఏదైనా ఒక చిన్న ఉద్యోగం 15,000 పైచిలుకు నుంచి 30,000-40,000 వరకు చేసిన ప్రతి ఒక్కరు కూడా దాంతోపాటు ఉద్యోగాలు చేయని వాళ్ళు ఎవరైనా కూడా కారు కొనుక్కునేది సర్వసాధారణంగా మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో గతంలలో అంటే గుర్రాల మీద, ఒంటెల మీద, గాడిదల మీద ఇతరత్ర ప్రయాణం చేసేది. ఆ తర్వాత ఎడ్ల బండ్లు లేకపోతే ఇతరత్ర వాహనాలు, ఆ తర్వాత సైకిళ్ళు, ఆ తర్వాత చిన్న స్కూటర్లు, ఆ తర్వాత ఇప్పుడు పూర్తిగా కూడా ట్రాక్టర్లు కానీ డీసీఎంలు కానీ ఇతరత్ర ఎక్కడికైనా వెళ్ళడానికి ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా కారు అనేది ఉంటుంది. మరి ఇక్కడ అధికారులకు సంబంధించి కారు ఉండదా అంటే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే నెల లక్షలలో జీతం అయినప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా సొంత వాహనాలను అద్దెగా చూపుతూ అటు ప్రభుత్వ ఖజానాకు ఇటు నిరుద్యోగులకు ఉపాధికి కొందరు అధికారులు గండి కొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం ఒక్కొక్క వాహనానికి లక్షలలో ఖర్చు చేసి కొత్త వాహనాల కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీంతో వాహనాలు అవసరం ఉన్న చోట అద్దె వాహనాలు వినియోగించుకోవాలని నెలసరి చెల్లింపులు అయితే చేస్తున్నది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు డ్రైవర్ని పెట్టుకుంటున్నారు, వాళ్ళ వాహనాన్ని అద్దె వాహనంగా చూపెట్టి లక్షలలో చెల్లింపు చేస్తున్నారు. మొన్న ఒక విచిత్రం ఏంటంటే ఒక జిల్లాకు సంబంధించిన అధికారి ప్రతి నెల కూడా దాదాపుగా 34,000 పైచిలకు తీసుకుంటున్నాడట. అరే నిజానికి ఇంత ఖర్చు అవుతుందా అని ఆయన ఫోన్కు సంబంధించి సిగ్నల్ ట్రేసింగ్ కానీ లేకపోతే ఆయన ఎక్కడ ఉన్నాడు ఏం కథ అనేది చెక్ చేసిల్లు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. సో ఆయన ఏడి పోతున్నాడు ఏం కథ అనేది చెక్ చేస్తే పూర్తి స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రధానంగా కూడా కనబడే ఎపిసోడ్ ఏంది అంటే ఎక్కడ కూడా ఆయన తిరిగింది లేదు, చేసింది లేదు. పోనీ ఆఫీస్కి ఏంటంటే వారంలో 4 రోజులు మాత్రమే, మిగతాది 2 కాన్ఫరెన్స్లు అంటాడట, అటంటాడట, ఇటంటాడు అనేది క్లారిటీ కొలిక్కి వచ్చిన అంశం. సో దీంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఆయనే ఆ నెల పూర్తయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి గదే 34,000 పైచీలకు ఖర్చులను చూపెట్టిండట. తిరిగేది లేదు, ఏదీ లేదు. సో ఇక్కడ అధికారులు ఎంత నీతివంతంగా, ఎంత దర్జాగా, ఎంత అద్భుతంగా ఉన్నారో మీకు అర్థమవుతుందా? అవినీతికి అడ్డాగా ప్రజా సొమ్మును అంటే ప్రభుత్వ ఖజానాను గండి కొడుతూ విచ్చలవిడిగా బిల్లులు వేస్తున్నారు అనేది ప్రధానమైన ఎపిసోడ్. ఇక దీనికి సంబంధించి కొందరు అధికారులకు సంబంధించి ఏమైనా మాట్లాడితే ఏమీ మాట్లాడలేని పరిస్థితి అయిపోతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఎలా ఉంటుంది, ఏమైపోతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం.